వెరీ షార్ట్ ఏవి అబౌట్ కరోనా తెలుగులో ఒకలాగా ఇంగ్లీష్లో ఒకలాగా మనందరం పలుకుతూ ఉంటాం. మరి ఈరోజు CFW అవార్డ్ సెరమనీకి విచ్చేసిన పెద్దల్ని మన గెస్ట్లను వేదిక మీదకి ఆహ్వానిద్దాము. ముందుగా ప్రత్యేక అతిథి, ఆయన పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి అస్సలు సిస్సలు ప్రతినిధి, మాస్ లీడర్కు చిరునామా, మరెవరో కాదు విచ్చేసిన మంత్రివర్యులు హరీష్ రావు గారు. సో వారికి చప్పట్ల సమక్షంలో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. మన HMTV చైర్మన్ మన వామన్ రావు గారు తెలుసు కదా మీ అందరికీ. సార్ నమస్తే. అసలు నన్ను ఎందుకు పిలిచారు వేదిక మీదికి అన్నట్టుగా చూస్తున్నారు వామన్ రావు గారు. సార్, మీ సమక్షంలో అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరూ కలిసి ఈరోజు జ్యోతిని వెలిగించి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా ప్రార్థన. హరీష్ రావు గారు, అలాగే ఎర్రపల్లి దయాకర్ రావు గారు, శ్రీకాంత్ గారు, అలాగే వామన్ రావు గారు. సో వీరందరి సమక్షంలో ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈనాటి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంట్లో పూజ చేయాలంటే ముందుగా దీపం పెట్టాలి, దీపంతోనే సురువు చేసుకుంటాం కదా. అట్లనే మనది ఇంత మంచి కార్యం మనం ముందుకు తీసుకుపోవాలంటే ముందుగా మనం జ్యోతి ప్రజ్వల చేయాల్సిందే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా. హైదరాబాద్ CP అంజనీ కుమార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మీరు కూడా దయచేసి మా జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పెద్దలందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైటింగ్ ద ల్యాంప్. సార్ కూర్చోండి సార్. కతియానా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొకసారి CFW అవార్డ్ సెరమనీకి సవినయంగా స్వాగతం తెలియజేస్తూ HMTV అంజనీ కుమార్ గారికి మట్టి గణపతి ప్రదానం జరుగుతుంది. చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ HMTV editor Mrs. Roja garu to please come on to the stage. Frontline Warriors story ki sambandhinchi Roja garu presentation చేస్తారు. అండ్ ఈనాటి మన కార్యక్రమాన్ని అడ్రస్ చేయవలసిందిగా రోజా గారిని వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్. సో గట్టిగా చప్పట్లు అండ్ లెట్స్ వెల్కమ్ రోజా గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మా HMTV నిర్వహిస్తున్న ఈ CFW అవార్డ్స్ ఫంక్షన్కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రజలను జాగరూకుల్ని చేయడం మీడియా సంస్థ లక్ష్యం. ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను నిష్పక్షపాతంగా ఇవ్వడం మీడియా సంస్థ బాధ్యత. 12 ఏళ్ల క్రితం మొదలైన హైదరాబాద్ మీడియా హౌస్ ప్రస్థానం అదే పంథాను అనుసరిస్తోంది. నిబద్ధత, నిజాయితీ, సమర్థతతో HMTV ప్రయాణం ముందుకు సాగుతోంది. కరోనా కష్టం అందరికీ ఒకలా, మీడియా సంస్థలకు మరోలా వచ్చిపడింది. నిర్వహణలోని సవాళ్లను అధిగమిస్తూ తెలుగు నేలపై మీడియాలోని పోకడలను భిన్నంగా అన్బయాస్డ్ ఛానల్గా ఎవ్వరికీ కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నిలిచింది HMTV. ఇష్యూ ఏదైనా, సమస్య ఎలాంటిదైనా వాస్తవాలను మాత్రమే ప్రజలకు చేరవేస్తోంది. ఏదైనా అంశం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే HMTV చెక్ చేయండి అనేలా ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. పుష్కర కాలంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాలతో HMTV దూసుకుపోతోంది. అంతకు ముందెన్నడూ చూడని కల్లోలం ఏడాదిన్నరగా కరోనా రూపంలో మానవ జాతి ఎదుర్కొంది. కరోనా పీక్ సమయంలో HMTV ఒక ఛానల్గా,
మీడియా సంస్థగా మాత్రమే కాకుండా బాధ్యత గల వ్యవస్థగా ప్రజలకు ఇటు పాలకులకు మధ్య వారధిగా నిలిచింది. సామాజిక సమస్యను పాలకులకు నేరుగా తాకేలా అర్థమయ్యేలా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేసింది. కేవలం సంచలనాలు మాత్రమే కాదు, కరోనా వేళ ప్రజల కష్టాలకు విలువనిచ్చి వారి సమస్యలను, వారి ఇబ్బందులను హైలైట్ చేసింది. కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా కట్టడి చేయొచ్చు అన్న అంశాలను దిగ్గజ వైద్యులతో ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది మా హెచ్ఎంటీవీ. కరోనా వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా అవాస్తవాలకు దూరంగా ప్రజలకు వాస్తవాలను అందించింది. రోజుకు 3 డిబేట్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఇలా ఎన్నో అంశాలతో ప్రజల్ని చైతన్యపరిచింది. పాలకుల బాధ్యతను గుర్తు చేసింది. ప్రజలు కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియపరిచింది. కపిల్ గ్రూప్ సౌజన్యంతో సామాజిక బాధ్యతను నిర్వర్తించింది హెచ్ఎంటీవీ. సమస్యలు ఎదుర్కొంటున్న పేదలకు భరోసాను కల్పించింది. కరోనా వేళ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరించింది. ఇక అదే సమయంలో సామాన్యుడి ఆక్రందనను అటు పాలకులకు, ఇటు ఆసుపత్రుల మేనేజ్మెంట్ల దృష్టికి తీసుకువెళ్ళింది. ప్రజల సమస్యలకు అప్పటికప్పుడు వైద్యుల ద్వారా పరిష్కారాలను చూపించేలా లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాలను నిర్వహించింది. వాళ్లలో మనోధైర్యాన్ని కలిగించింది హెచ్ఎంటీవీ. ఇక సెకండ్ వేవ్ విజృంభించిన వేళ ఎటు చూసిన వారు అటు మాయమైపోయారు. కరోనాతో ఎవరికి ఏ రోజు లాస్టో అన్నటువంటి ఆందోళన నెలకొంది. కుటుంబాలు కరోనాను కడతేరిస్తే ఎందరో పిల్లలు అనాథలయ్యారు. అనాథలుగా మారిన పిల్లల దైన్యాన్ని పాలకులకు అర్థమయ్యేలా చేసింది హెచ్ఎంటీవీ. దాని ఎన్నో కథనాలను ప్రసారం చేసింది. ఇక కొన్ని కథనాలకు దాతలు స్పందించి అభాగ్యులకు బాసటగా నిలిచారు. కరోనా వేళ అయిన వాళ్లే పరాయి వాళ్ళైన వేళ రోగులు, పేదలకు సాయం చేస్తున్న ఎందరో దాతలు, స్ఫూర్తి ప్రదాతలను గౌరవించి వారందరినీ సత్కరించాలన్న మహాలక్ష్యంతో హెచ్ఎంటీవీ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అవార్డుని ఇవ్వాలని సంకల్పించింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను సమున్నతంగా గౌరవించి సమాజంపై వారికి ఉన్న కన్సర్న్ను 10 మందికి తెలియచేయాలన్న ఉద్దేశంతో హెచ్ఎంటీవీ CFW అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి కార్యక్రమం ద్వారా ఎందరికో అవార్డు గ్రహీతలు ఆదర్శవంతులవుతారని హెచ్ఎంటీవీ భావిస్తోంది. వీరే కాదు, దేశవ్యాప్తంగా ఎందరో మహానుభావులు కరోనా వేళ పేదలకు చేదోడు వాదోడుగా నిలిచారు. వారందరికీ కూడా హెచ్ఎంటీవీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. ఇక మనము అవార్డ్ సెరమనీలోకి వెళ్ళిపోదామా? రెడీ అందరూ? థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్ అవార్డ్స్ సెరమనీలో భాగంగా ముందుగా ఒక కేటగిరీ ఆఫ్ వాళ్లకు, అంటే ఒక కేటగిరీని తీసుకొని మేము ముందుగా అవార్డ్స్ని కేటగిరైజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా శానిటైజేషన్ వర్కర్ సూర్యాపేట్ మున్సిపాలిటీ వారికి స్వాగతం చెప్తున్నాము. మరతమ్మ, కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోడ్లపైకి రావడానికి సామాన్యుడు భయపడుతున్నటువంటి వేళ నిత్యం వీధుల్లో ఉండి పనిచేయడం ఎంత కష్టమైన విషయమో మనందరికీ తెలిసిందే, మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అలాంటి బాధ్యతను కరోనా కాలంలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా బాధ్యత నిర్వహించారు సూర్యాపేటకు చెందిన మెరుగు మారతమ్మ గారు. ఒకసారి మారతమ్మ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి విచ్చేయాలి. మరి వారికి అవార్డును అందించవలసిందిగా మన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ అతిథి హరీష్ రావు గారిని సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. సార్, మీ చేతుల మీదుగా మరతమ్మ గారికి అవార్డును అందించి వారిని అప్రిషియేట్ చేయండి. జాతీయ స్థాయిలో ఉత్తమ కోవిడ్ వారియర్ పురస్కారాన్ని పొంది తెలంగాణ అంతటా గుర్తింపు పొందారు ఆవిడ. కోవిడ్ సందర్భంగా ప్రకటించిన లాక్డౌన్లో దేశంలో విశేష సేవలందించిన మహిళలకు ప్రదానం చేసిన అవార్డులను సొంతం చేసుకొని ఔరా అనిపించుకున్నారు ఆవిడ. మారతమ్మను అభినందించడానికి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. సో వారికి మా అందరి తరఫు నుంచి, హెచ్ఎంటీవీ బృందం తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఆ తర్వాత అలివేలు గారు. కరోనా సమయంలో అందరికంటే కష్టాలు పడింది పారిశుద్ధ్య కార్మికులు. హైదరాబాద్ నగరంలో అయితే కరోనా సోకిన గల్లీలలో, కాలనీలలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి సేవ చేయడం కత్తి మీద సాము లాంటిది. అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వారు అలివేలు గారు. అలివేలు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్. సురక్ష ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి ఉప్పలయ్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హరీష్ రావు గారితో పాటు ఉప్పలయ్య గారు కూడా కలిసి ఈరోజు ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వారి చేతుల మీదుగా కూడా అవార్డుని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ ప్రేమ సులోచనమ్మ, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ స్టాఫ్ నర్స్. మార్చ్ 2020 నుండి నిరంతరంగా విధులు నిర్వహించారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా ప్రభావిత రోగులకు సేవ చేశారు. కరోనా వచ్చినా విధి నిర్వహణలో మాత్రం విశ్రమించలేదు. అనునిత్యం కరోనా రోగుల ట్రీట్మెంట్లో నిమగ్నమై రోగుల మనసు చూరగొన్నారు. ఎస్ ప్రేమ సులోచనమ్మ గారు వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్ కాశీనాథ్ కరోనా వేళ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా స్పెషల్ వార్డ్ బాధ్యతలు నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న వేళ పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖాననే ఆధారమైంది. అలాంటి సమయంలో పేదలకు సమర్థవంతమైన వైద్యం అందించి మంచి ఫలితాలను రాబట్టారు కాశీనాథ్. స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. 6 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం హెల్త్ నోడల్ ఆఫీసర్గా విశేష సేవలను అందిస్తున్నారు. కరోనా టైంలో సిద్దిపేట పట్టణమంతా ఫీల్డ్ లెవెల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాధి ప్రబలకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టి ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందారు. శీలం లింగన్న గౌడ్ గ్రామానికి సర్పంచ్గా ఉండడమే కాక కరోనా వేళ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులే ముందుకు రాని సమయంలో మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ శీలం వెంకన్న గౌడ్ గారు స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే గ్రామంలో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించి ఔరా అనిపించుకున్నారు లింగన్న గౌడ్ గారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి స్వయంగా తన ట్రాక్టర్ నడిపి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గ్రామంలో ఎవరు పస్తులుండరాదనే ఉద్దేశంతో నిరుపేదలకు ఆహార పదార్థాలు అందించి ఆకలితో అలమటించకుండా చేశారు లింగన్న గౌడ్ గారు. స్టేజ్ పైకి రావాల్సిందిగా వారిని కోరుకుంటున్నాము. డాక్టర్ అమిత్ గాంధీ హాస్పిటల్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో కేవలం కోవిడ్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, కోవిడ్ ప్రెగ్నెన్సీస్ కూడా జరిగాయి. అలాంటి సమయంలో మొదటి కరోనా ప్రెగ్నెన్సీ డెలివరీ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను ఆవిడ కాపాడారు. ఇలాంటి డెలివరీలు కరోనా సమయంలో పదుల సంఖ్యలో నిర్వహించారు ఆమె. థ్యాంక్ యూ అనిత గారు. అంజనీ కుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఆ తర్వాత వేదిక మీదకి రాబోతోంది అంజపల్లి నాగమల్లు గారు. ఉన్నారండి? వారి తరఫున ఇంకెవరైనా రావడం జరిగిందా? వచ్చేసారా? ఓకే. కరోనా విజృంభిస్తున్న వేళ నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే కాదు, తెలంగాణ జానపదం ఒగ్గు కథ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేశారు. తనకు తెలిసిన ఒగ్గు కథ ద్వారా ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేలా ఈ కరోనా అంటే ఏంటి, కరోనా ప్రమాదం వస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చాలా చాలా సూపర్గా నిజంగా అంటే కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఆయన. సో వారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నిహారికా రెడ్డి గారు.
ఉప్పలయ్య గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిహారిక రెడ్డి గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. నెక్స్ట్ వారు వచ్చాక మా కబుర్ చేయండి. ఆ తర్వాత ఎర్రబెల్లి సుష్మా గారు. ఎర్రబెల్లి సుష్మా గారు, వెల్కమ్ మ్యామ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్టాఫ్ నర్స్గా పనిచేసి స్థానికుల మన్ననలు పొందారు ఎర్రబెల్లి సుష్మా గారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు, రోగాలు పూర్తి సంతృప్తి కలిగించేలా చికిత్సతో ఈ కరోనా టైంలో ఎంతో సహాయం మనకు అందించిన సుష్మా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మధ్య మధ్యలో చెప్పట్టు అలా కొడుతూ ఉంటే బాగుంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇది రిక్వెస్ట్ అనుకోండి మా అందరి తరఫు నుంచి. ఆ తర్వాత డాక్టర్ అరుకొండ శ్రీధర్ గారు, పల్మనాలజిస్ట్, వరంగల్. అసలు పల్మనాలజిస్టులు మనకి ఈ కరోనా టైంలో ఎంత వారికి మనము అలవాటు పడ్డామో, ఎంత వారి గురించి మాట్లాడుకున్నామో మనకే తెలుసు. కరోనా వేళ వైద్యం కత్తు మీద సాము లాంటిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అవసరంతో చాలామందికి ప్రాణాల ముప్పు కూడా అవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రోగాలకు పునర్జన్మ ప్రసాదించారు డాక్టర్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. డాక్టర్స్ నిజంగా మా అందరికీ దేవుళ్ళగా అనిపించారు అలాంటి టైంలో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ దెన్ అన్నం శ్రీనివాస్ గారు. అన్నం శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి సార్. వెల్కమ్ సార్. మానవ సేవే మాధవ సేవ అనే మాట మనందరం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఖమ్మం పట్టణంలో ఏ ఘటన అయినా కూడా నేను ముందున్నాను అంటూ ముందుకొస్తారు ఆయన. అన్నం ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చేస్తూ ఇప్పుడు కరోనా టైంలో కూడా ఆయన వంతు సహాయం చేసి ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకే కాకుండా ఎంతోమందికి కూడా అన్ని రకాల సహాయం అందించినటువంటి అన్నం ఫౌండేషన్ అన్నం శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది అవార్డ్. ఆ తర్వాత డాక్టర్ పైడి అంకయ్య గారు. పైడి అంకయ్య గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. వెల్కమ్ సార్. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న వేళ ఆసుపత్రుల్లో పేషెంట్ల సాయం కోసం వచ్చి ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టి పెద్ద మనసు చాటుకున్నారు పైడి అంకయ్య గారు. కరోనా ఇంటి పక్కన ఉంది అంటేనే మనం తలుపులు 14 రోజులు తీయనటువంటి సమయంలో ఆయన పక్కనే ఉండి వాళ్ళకి ఆహారం అందించడం అంటే ఆయన ఆ టైంలో అన్నపూర్ణలాగా నాకు కనిపించుంటారు అందరికీ ఆ రోజు ఆ భోజనం చేసిన వారికి మాత్రం. సో డెఫినెట్గా గాడ్స్ బ్లెస్సింగ్స్ మీపై ఎప్పుడూ ఉంటుంది సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు వెల్కమ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆయన నిరుపేద, జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ పేదరికం మాత్రం సహాయం చేయడానికి అడ్డు రాలేదు ఆయనకు. నెలకు 7,000 రూపాయలే సంపాదించే సాయి కుమార్ నిరుపేదల ఆకలితో అలమటించకుండా తన వంతు భాగస్వామ బాధ్యత తీసుకున్నారు. లాక్డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్నటువంటి అభాగ్యులకు కడుపు నింపి మళ్ళీ మానవ సేవే మాధవ సేవ అనిపించుకున్నారు. కంగ్రాచులేషన్స్ సాయి కుమార్ గారు. ఆ తర్వాత వెల్పుల మురళి గారు. వెల్పుల మురళి గారు సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉరవకొండకు చెందిన వేల్పుల మురళి గారు 2015లో మిత్రులతో కలిసి ఆపద్బాంధవ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుంచి సొంత ఖర్చుతో రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ నిరుపేదలకు అండగా నిలిచారు. కరోనా సమయంలో నిరుపేదలకు అన్నగా ఉంటూ ఎంతో గర్భిణీ స్త్రీలకు, కరోనా బాధితులకు ఇలా రక్తదానం చేస్తూ ఆయన వంతు కృషి అందించడం జరిగింది. సో వారికి కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మురళి గారు. ఆ తర్వాత తుమికి వినోద్ రాజు గారు. వినోద్ రాజు గారు వచ్చారా సార్? వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. కరోనా వేళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సేవతో ప్రజలకు చేతనంత సహాయం చేసినటువంటి నేపథ్యంలో సముద్ర ప్రాంతానికి చెందిన వినోద్ రాజ్ ప్రజలకు అవగాహన కల్పించడంతో భిన్న శైలిని అనుసరించుకున్నారు. పోలీసుల ఆదేశాలతో జనతా కర్ఫ్యూ ముందు రోజు మండలంలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ లాక్డౌన్ గురించి ప్రజలకు హెచ్చరికలు చేశారు. లాక్డౌన్ ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో వారికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ లయన్ కుల్లూరి జితేంద్ర గారు. లయన్ కుల్లూరి జితేందర్ గారు వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య కరోనా వేళ జనాన్ని వేధించింది. సాయం కావాలి కానీ సాయం చేయడానికి అడగడానికి చాలామంది వెనక ముందు అయ్యేవారు. కరీంనగర్ జిల్లా చొప్పుదండిలో కరోనా వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రైవేట్ టీచర్లకు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు లయన్స్ క్లబ్ ఆఫ్
చొప్పుదండి అధ్యక్షులు లయన్ కొల్లూరి జితేందర్ గారు. కంగ్రాచులేషన్ సార్, మీ సేవలు ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ తర్వాత గోపాల్ మహాసేన కమల్ అఖ్తర్ యూత్ వెల్ఫేర్ ప్రతినిధులు రావాలండి. కరోనా సోకిందంటే సొంత వాళ్ళు కూడా భయంతో దగ్గర రానటువంటి సమయం అదే కరోనా జబ్బు. కానీ వాళ్ళు మాత్రం కరోనా సోకి మరణించిన ఎంతోమంది మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా మృతదేహాలను తీసుకెళ్లడానికి ఇష్టపడని సమయంలో తాము ముందుకొచ్చి అంత్యక్రియలు చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఆ నలుగురు ఎప్పుడూ మన లైఫ్లో ఉండాలి. పుట్టుకతోనే కాదు, మనం పోయినప్పుడు ఉండేటువంటి ఆ నలుగురు ఎప్పుడు కూడా, మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడూ దేవుడి బ్లెస్సింగ్స్తో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. అంత మంచి మనసున్నటువంటి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలా 200 మంది అంత్యక్రియలు చేశారన్న ఇన్ఫర్మేషన్ అండి. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఆ తర్వాత రమేష్ మంజ్లేకర్ సోషల్ యాక్టివిస్ట్. రమేష్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. ఓకే, నెక్స్ట్ లయన్ వి వెంకటేశ్వరరావు గారు. వెల్కమ్ సార్. కరోనా వేళ సామాన్యుడి పడిన అగచాట్లు అన్నీ ఇన్ని కాదు. వైరస్ విజృంభిస్తున్న వేళ తినేందుకు తిండి దొరక్క, చేసేందుకు పని లేక కార్మికులు, వలస కూలీలు, మురికివాడల్లోని ప్రజలు తల్లడిల్లిపోయారు. అలాంటి వారి కోసం గ్రేటర్ కమలానగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశేష సహాయం అందించినటువంటి మా వెంకటేశ్వరరావు గారు, వారి సంస్థ, వారి ఆర్గనైజేషన్ కూడా మా వెంట ఎంతో ఉంది కరోనా టైంలో. సో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆ తర్వాత చిక్కా చంద్రశేఖర్ గారు. వెల్కమ్ సార్. కరోనా వేళ ఒక్కొక్కరు ఒక్కో సహాయంతో పేదలకు అండగా ఉన్నారు. కొందరు ఆహార పదార్థాలను అందిస్తే మరికొందరు నిత్యావసరాలు అందించారు. ఇంకొందరు వైద్యానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చారు. కానీ చిక్కా చంద్రశేఖర్ మాత్రం కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కావాల్సిన శానిటైజర్లు, మాస్కులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దర్ క్యూర్ అనే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు ఆయన. సో రాకుండా ఎలా ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఆయన ఎంతో మందికి సేవ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత డాక్టర్ రపాక రమేష్ బాబు గారు. మనసుండాలే కానీ మార్గం అదే వస్తుంది అన్న కాన్సెప్ట్తో 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ముందుంటూ సహాయం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఝాన్సీ గారు. పేరులోనే ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయిలో ఝాన్సీ అనే పేరు మనకు ఒక చిన్న ధైర్యం అనే ఒక పేరు అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది. ఆ పేరు కరోనా కాలంలోనే కాదు, అంతకు ముందు నుంచి కూడా ఆసుపత్రికి వెళ్ళిన వెంటనే ఉపశమనం కలిగించేది డాక్టర్ కాదు, మన బాగోగులు తెలుసుకొని నర్సు మాత్రమే. ఫస్ట్ మనతో నర్సు మాట్లాడిన తర్వాత దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం. సో అటువంటి టైంలో ఆవిడ ఝాన్సీ గారు ఆవిడ పేరుని సార్థకతం చేసుకొని ఫ్రంట్ లైన్ వర్కర్గా ఎంతో సేవ చేశారు. వారి కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత శుభకుమార్ గారు, శుభకుమార్ గారు, రాజంపేట సిఐ శుభకుమార్ గారు. వెల్కమ్ సార్. వృత్తిరీత్యా పోలీస్ అధికారి, కానీ కష్టాల్లో ఉన్న సామాన్యులకు మాత్రం ఆయన సొంత ఇంటి మనిషి. కరోనా వేళ ఎవ్వరి ఇబ్బందులతో ఉన్నా వారు సతమతమవుతున్న సమయంలో ఆయన నేను, నా కుటుంబము అని భావించలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్ఫూర్తితో ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో లాక్డౌన్ టైంలో ఎంతోమంది కార్మికులకు ఆహారం అందిస్తూ వాళ్ళను ఆదుకోవడం జరిగింది ఆయన. సో వారికి థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. దెన్ ప్రవీణ్ కుమార్ గారు. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. ఫ్రంట్ లైన్ వారియర్స్లో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తూ ఉంటారు. వైద్యాలతో పాటు ఫ్రంట్ లైన్ సర్వీస్ చేసే బాధ్యతల్లో అనేక మంది ఉద్యోగులు ఉంటారు. అలాంటి వారిలో ప్రవీణ్ కుమార్ ఒకరు. విశాఖలో విదేశాల నుంచి వచ్చిన పాజిటివ్ వ్యక్తుల రిజిస్ట్రేషన్లు, వారి కోసం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, ఇతర వ్యవహారాలను కూడా చూసుకున్నారు ఆయన. కరోనా భయంతో జనం బెంబేలెత్తిపోతున్న రోజుల్లో నిత్యం కరోనా పాజిటివ్ వ్యక్తులతో ఆయన జర్నీ చేయడం జరిగింది. సూపర్ సార్, మీకు మంచి యాంటీబాడీస్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటాయి. కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ గారు. అండ్ ఆ తర్వాత కృష్ణ తేజావత్ కృష్ణ గారు. వెల్కమ్ సార్. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో హెడ్ నర్స్గా పనిచేస్తున్న కృష్ణ గారు. రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇన్ఛార్జ్గా కరోనా వీధుల్లో భాగస్వామి అయ్యారు ఆయన. ఇక ఐసీయూలో ఉన్నారు, కోవిడ్ వార్డులో ఉన్నారు అంటే ఇక మనందరం కూడా ఊహించుకోగలము ఆయన సర్వీస్ ఎలాంటి స్థాయిలో ఉండిందో. కంగ్రాచులేషన్స్ సార్.
ఆ తర్వాత డాక్టర్ నందకిషోర్ ఎర్రంశెట్టి గారు. నందకిషోర్ గారు, వెల్కమ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. సైన్యమే కాదు, తెల్ల దుస్తులు వేసుకున్న వైద్యులు కూడా ప్రజలకు సేవ చేస్తారంటారు, సందేశం ఇచ్చారు గామన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ నందకిషోర్ ఎర్రంశెట్టి గారు. కరోనా వేళ వైద్యం కోసం జనం పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదు, లక్షలు లక్షలు వసూలు చేస్తూ సామాన్యుణ్ణి దోచుకున్నటువంటి టైం అది. తక్కువ ధరలకు వైద్యం అందించి ప్రజలు ప్రాణాలు నిలబెట్టినటువంటి మా డాక్టర్ నందకిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దెన్ ప్రభు జర్నలిస్ట్ గారు, జర్నలిస్ట్ ప్రభు గారు. ఓకే, లేరు. ఆ తర్వాత భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు ఉన్నారండి? వెల్కమ్ సార్. కరోనా కాలంలో అటు డాక్టర్గా ఇటు యాక్టర్గా ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు భరత్ రెడ్డి. తెలుగు సినిమాల్లో అన్న తమ్ముడి పాత్రలో మెప్పించిన భరత్ రెడ్డి వైద్య రంగంలో తనదైన ముద్ర వేశారు. కరోనా పీక్ స్టేజ్లో ప్రజలకు ఆరోగ్య రహస్యాలను వివరించారు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే వాళ్లలో 25 ఏళ్ల నిండకుండానే షుగర్ వ్యాధి బారిన పడిన ఆయనకు ఎంతగానో కలిచివేసింది. ప్రజలు ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పించారు. మరి ఈరోజు అవార్డు అందుకుంటున్నారు భరత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్ సార్. దెన్ డాక్టర్ జాన్ రిచర్డ్స్ లింగం గారు, వెల్కమ్ సార్. కరోనా వచ్చినప్పటి నుంచి విధులు నిర్వర్తించారు రిచర్డ్ లింగం గారు. ఈ 365 డేస్ కూడా జీజీహెచ్ ఒంగోలులో కరోనా వార్డ్ ఏర్పాటు చేసిన రోజు నుండి ఎలాంటి సెలవు తీసుకోకుండా రోగులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత డాక్టర్ రామచంద్రారెడ్డి గారు ప్రజా వైద్యశాల నుండి ఈరోజు అవార్డు అందుకుంటున్నారు. రామచంద్రారెడ్డి గారు. అమ్మా నాన్న అనాథాశ్రమం నుండి శంకర్ గారిని ఇన్వైట్ చేస్తున్నామండి. శంకర్ గారు, పేరులోనే ఉంది అమ్మా నాన్న. మరి మీరు అమ్మగా నాన్నగా మరి కరోనా టైంలో మీరు ఎంత సేవను అందించారో అన్నది మీ ఆర్గనైజేషన్ పేరే చెప్తుంది. మరి ఈరోజు శంకర్ గారు కూడా ఈ అవార్డు సెరమనీలో అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. రాజు విబిజీ ఫౌండేషన్ నుంచి రాజు గారిని ఇన్వైట్ చేస్తున్నాము. రాజు గారు, వెల్కమ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంతకుముందు నిహారికా రెడ్డి గారి పేరు అనౌన్స్ చేశాము, ఆవిడ అప్పటికి రాలేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చినట్టయితే స్టేజ్ మీదకి రావచ్చు. ఎన్జిఓ నిహారికా రెడ్డి గారు వచ్చారా? ఓకే, ఏది? ఎస్, నిహారికా రెడ్డి గారు. యాక్చువల్గా ఆవిడ చాలా చాలా అద్భుతమైన వ్యక్తి. యాక్చువల్గా వైదికి స్టూడియో అనేటువంటి ఒక డిజైనర్గా ఆవిడ మా అందరికీ చాలా పరిచయము. ఆ తర్వాత ఆవిడకి కరోనా టైంలో ఇంత సోషల్ సర్వీస్ యాక్టివిటీ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉన్న విషయం నిజంగా ఆవిడ పోస్ట్ చూస్తే మా అందరికీ అర్థమైందండి. రీసెంట్గా తిరుమల కూడా వెళ్ళి రావడం జరిగింది. ఆవిడ పోస్ట్ చూసాం మేము. అండ్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేస్తూ అన్ని ప్యాకింగ్ చేస్తూ, ఒకరు బిర్యానీ ప్యాక్ చేస్తే ఇంకోరు మిగతాదన్నీ ఏదో రకరకాలుగా అందరూ హెల్ప్ చేసి, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఆవిడకు. సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ మనందరికీ ఎంత అవసరము అనే విషయం నిజంగా అంటే మన ఒక్కరమే కష్టపడితే కుదరదు, మన ఫ్యామిలీ అంతా కూడా తను సపోర్ట్ చేయాలి. సో నిహారికా రెడ్డి గారు ఈ సందర్భంగా ఈరోజు అవార్డు అందుకోవడం జరుగుతుంది. దయచేసి పెద్దలందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.